షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. And the scripture foreseeing that God would justify the heathen through faith, preached before the gospel into Abraham, saying, In this shall all nations be blessed. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చుట, ఇది చదవటానికి వినటానికి మీకు విడ్డూరంగా ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం అండి. వాస్తవం కొంతమందికి వెరితనంగా ఉండొచ్చు. వాక్యం సెలవిస్తుంది కదా, నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెరితనమని. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని కూడా గ్రహించాలి. ఎవరు దేవుణ్ణి విశ్వసిస్తారో వారు అన్యజనులైనా ఇజ్రాయేలులైనా ఎవరైనప్పటికీ కూడా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. ఈ లేఖనాన్ని దేవుడు ముందుగానే చూచి అనే మాటలను గుర్తుపెట్టుకోండి. అంటే నీతిమంతులకు మరొక అర్థం నిర్దోషులు అని కూడా అర్థం వస్తుందండి. అంటే ఏ దోషము లేనివారుగా దేవుడు ఎంచుతాడు అనగా లెక్కిస్తాడు. దూరదృష్టితో ముందుగానే మాట్లాడినట్లుగా చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఆలోచించండి. విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమా అంటే వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏదైనా సాధ్యమే. ఎందుకంటే విశ్వసించువారు కలవరపడరండి, దిగులు పడరు, చీటికి మాటికి భయపడిపోరు. ప్రభు అంటున్నాడు, నువ్వెంత ఘోర పాపివైనా సరే నన్ను రక్షకునిగా విశ్వసించి అంగీకరిస్తే నీవు నీతిమంతుడివే, నీతిమంతురాలివే అని దేవుడు ఉద్ఘాటిస్తున్నాడు. ఇక్కడ వాక్యం అర్థం చేసుకోండి. అబ్రహాము విషయంలో నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎంతకాలం ఉండాలి, ఏం పని చేయాలి, ఏం తినాలి, ఇలాంటి యక్ష ప్రశ్నలు ఏమీ దేవుడిని అడగలేదండి. కేవలము విశ్వాసముతో ప్రభు మాటను బట్టి ప్రభుని వెంబడించాడు. ఆలోచించండి పిల్లరా, విశ్వాసమునకు అసలు ఆధారం ఉందా ఆ రోజుల్లో? దేవుడు తనను నమ్మిన వారికి ఈ పని చేశాడట, దేవుడు తనను వెంబడించిన వారికి ఇలాంటి అద్భుతం చేశాడంటని చెప్పుకుంటానికి ఏ కార్యాలైనా ఉన్నవా? అసలు నిరీక్షణకు ఆధారమే లేనిటువంటి దినాల్లో అబ్రహాము దేవుని వెంబడించాడు కదా, విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు జీవిస్తున్నటువంటి మనము మన విశ్వాస ప్రక్రియ ఎంతవరకు కొనసాగిస్తున్నాం? పేరుకు విశ్వాసులుగా ఉండి విశ్వాసహీనులుగా ఉంటే అదెంత ఘోరమో గ్రహించండి. నేతి బీరకాయలో నెయ్యి లేకపోయినా కొంపములిగే ప్రమాదం ఏమీ లేదండి. కానీ విశ్వాస వీరులు అని చెప్పుకుంటున్న మనకు మనదాకా వస్తే, సమస్య మనదాకా వస్తే మనం విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉన్నామా? చాలామంది చెప్తారు, క్లిష్ట పరిస్థితుల్లో కష్టతరం అవుతుందండి, ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటాం చాలా కష్టమవుతుందని సాక్ష్యం ఇస్తారు. అప్పుడే కదా విశ్వాసం ఉంచాల్సింది. అవమానాల్లో నీవు జీవిస్తున్నప్పుడు, అపనిందలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, గమ్యమేమిటో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే కదా పూర్తిగా దేవుని మీద ఆనుకోవలసింది. ఎవరు ప్రారంభములో విశ్వాసం ఉంచుతారో వారిని నీతిమంతులుగా దేవుడు చేసేస్తున్నాడు. ఏమండోయ్, నీతి మనది కాదు, దేవునిది. కానీ విశ్వసించుట ద్వారా మనము దేవుని బట్టి నీతిమంతులమయ్యాము. ఈరోజు నీ విశ్వాసమును బట్టి దేవుని కృప ద్వారా నీతిమంతులు కావచ్చు. మరి నీ యందు అన్యజనులు ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడుతున్నారా? నీ యందు అన్యజనులు ఎవరైనా ఆశీర్వదింపబడుతున్నారా? అలా కాని పక్షంలో ఒకసారి స్వవిమర్శ చేసుకోవాలి, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు.
నువ్వు ఇంకా పాత జీవితంలోనే ఉన్నావేమో. నీవు దేవుని యందు విశ్వసిస్తే నీవు నీతిమంతులుగా తీర్చబడతావు. అంతేకాదు, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. ఈ సువార్త ఇప్పుడు నీ దాకా వచ్చింది. ఈ స్పష్టమైనటువంటి సువార్త నీకు ప్రకటించబడుతుంది. నీవు సర్వసన్నద్ధం కావాలి. దేవుని కృప నిన్ను ఆవరించి విశ్వాస విషయములో ముందుకు నడిపించునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.